అతిథిగా వచ్చేసిన అన్న మగేశ్వరికి, అలాగే పెద్దలు అన్న డొక్క మాణిక్య ప్రసాద్ గారికి, మరి ఈ రోజు ఇక్కడికి ఇచ్చేసిన మన రేవిరామదేవస మండల పెద్దలారా, సోదరి సోదరులారా, కుటుంబ సభ్యులారా, పాత్రికేయ మిత్రులు, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి చాలా అన్ని సభల్లో మనం చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. మనలందరినీ కూడా మనకు తెలుసు, మన రాజా నియోజకవర్గానికి సంబంధించి 500 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చాలా వరకు చాలా ప్రోగ్రెస్ గా ఉన్నాయి. రేపు రాబోయే కాలంలో ఇంకా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తానని అందరికీ మాటిస్తూ, మరి అదేవిధంగా ఈ రోజు మనందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనలో అందరూ కూడా దోషి చేశారు. కానీ ఈ రోజు అన్ని పార్టీలు కూడా సమ్మతితోనే ఈ రాష్ట్ర విభజన జరిగింది. మనందరికీ తెలుసు, ఈ రోజు పెద్దలందరూ కూడా చదువుకునే వాళ్ళందరూ తెలుసుకోవడం జరుగుతుంది. ఈ ఒకటే తెలియజేస్తున్నా, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కూడా దోషి కాదు. కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల మరి ఈ 10 సంవత్సరాల్లో మరి కిలో బియ్యం రూపాయికి ఇవ్వడం, అలాగే మరి ఈ రోజు రైతులకు వడ్డీ లేని రుణాలు, అలాగే ఏ రోజు చూడని పంట నష్టపరిహారం, ఇంకా చాలా చాలా కార్యక్రమాలు ఈ రోజు మనం రైతులకు ఇచ్చాం. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. అలాగే మన పిల్లలు చదువుకోవడానికి ఫీజు కార్యక్రమం చేశాం. ఇలా చాలా కార్యక్రమాలు అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో అందరూ కూడా చాలా మరి హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. రేపు రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా మంచి మరి స్కీమ్స్ పెడుతుంది. ఇవన్నీ కూడా మన పెద్దలు తెలియజేస్తారు. మరి రేపు రాబోయే మరి 7వ తారీఖు ఎలక్షన్ లో నన్ను అలాగే బొత్స ఝాన్సీ గారిని మరి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ ఈ అందరిలో సెలవుస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మరి మన ఉద్దేశం డాక్టర్ మాణిక్య ప్రసాద్ మాట్లాడతారు. నా తమ్ముడు కొండ్రు మురళీమోహన్ గారికి, అదేవిధంగా